క్రైస్తవులమైన మనం ఏం చేయాలంటే రక్షణ కొరకు కృషి చేయక్కర్లేదు. రక్షణ పొందాము గనక ఆ రక్షణ విషయంలో మనకు కొన్ని బాధ్యతలు అప్పగించబడినాయి. వాటి కొరకు మనం ప్రయాసపడాలి. దానిని ఏమంటున్నారంటే దేవభక్తి సాధన. రక్షణ కొరకు సాధన వేరు, దేవభక్తి సాధన వేరు. ఇది క్లారిటీ. నేను రక్షణ పొందటానికి కష్టపడను, పొందేసా ఫ్రీగా, ముఫ్త్ మే, పుకట్ మే. मैं नजाद उद्धार पा लिया, मैं काम करना भी ज़रूरत नहीं मेरे उद्धार के लिए, लेकिन प्रभु जी ने मुझे मुफ्त में उद्धार दे दिया, इसलिए मैं और कोई दूसरा उद्देश्य के लिए मैं तो काम करना ही पड़ता है. చెయ్యాలి. మనల్ని సోమరోళ్ళని చేయడానికి కాదు ఆయన ఉచిత రక్షణ ఇచ్చింది. ఉచిత రక్షణ ఎందుకు ఇచ్చాడు? సోమరోళ్ళని చేయడానికి కాదు, నువ్వు ఒక లూసిఫరు కాకుండా ఉండటానికి, నువ్వు గర్వించకుండా ఉండడానికి ఉచిత రక్షణ ఇచ్చాడు. కానీ నేను సోమరిపోతం చేయడానికి కాదు. నీకు బోలెడంత పని ఉన్నది. ఇంకొక 3 నిమిషాల్లో నేను ముగించేస్తా. ప్రియులారా వినండి. రక్షణ పొందిన తర్వాత నీ మీద చాలా బాధ్యతలు ఉన్నవి. దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఒక పెద్ద బుక్కే రాయాలి. రక్షణ పొందిన తరువాత నీ మీద ఉన్న మొట్టమొదటి బాధ్యత నిన్ను నీవు పవిత్రపరచుకొనుట, నిన్ను నీవు పరిశుద్ధపరచుకొనుట. మరి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగూ రాయబడింది, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పరిశుద్ధుడై పవిత్రుడై ఉన్నలాగున తన్ను తాను పవిత్రపరచుకొనును. అది 3వ వచనమేనా? 3. మొదటి యోహాను 3:3. ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి కూడా ఆయన ఎలాగ పరిశుద్ధుడో అలాగ వీడు కూడా పరిశుద్ధుడై ఉండడానికి సాధన చేస్తాడు. సో యువర్ ఓన్ శాంక్టిఫికేషన్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు కష్టపడి పని దాని కొరకు చెయ్యాలి. అంటే నరకం తప్పించుకోవడానికి కాదు, ఆల్రెడీ తప్పించుకున్నాము కనుక ఈ శ్రేష్టమైన పనిలో దృష్టి పెట్టాలి. పరిశుద్ధ పరచబడటం, దేవునికి స్తోత్రం. ఇట్లా మీరు ఇంకా చాలా ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. విశ్వాసులుగా మన మీద ఉంచబడిన బాధ్యత, విశ్వాసులమైన రక్షింపబడిన దేవుని బిడ్డలమైన మన మీద దేవుడు ఉంచిన అనేక బాధ్యతలు. ఆ బాధ్యతల్లో ఒకటి ఏమిటంటే మరి ఆత్మల సంపాదన. పొద్దున చెప్పుకున్నట్టు మనుషులను బట్టే జాలరులుగా మిమ్ములను చేస్తాను. మనం రక్షించబడ్డాం కదా, అదే రక్షణ ఇంక అనేక మందికి మనం పంచిపెట్టాలి, పరిచయం చేయాలి. అందుకు మనం ప్రయాసపడాలి. ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడాలి. ఈ భూమి మీద సాతాను కట్టిన అబద్ధాల సామ్రాజ్యం కూలగొట్టాలి. సత్యమునకు స్తంభముగా మనం నిలబడాలి. 60వ కీర్తన 4వ వచనం ప్రకారం సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీయందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. ఇది మన రెస్పాన్సిబిలిటీ. లిఫ్ట్ అప్ ద బ్యానర్. 60వ కీర్తన 4వ వచనం. అవునా? చదవండి. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకాయ నీయందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నావు కనుక ఇది కూడా మన బాధ్యత. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా సంఘమును సాతాను ఎప్పుడు కలుషితం చేస్తూ ఉన్నాడు. సంఘమును అబద్ధాలతో వాడు నింపేశాడు. సంఘమును సంస్కరించి మళ్ళీ సత్యస్తంభముగా మార్చడాన్ని ఏమంటారంటే దిద్దుబాటు లేక కుదురుబాటు అంటాం.
ఆ కుదురుబాటు కాలములు రప్పించుట, కుదురుబాటు కాలముల కొరకు పనిచేయుట కూడా మన బాధ్యత. మన స్వయం పవిత్రీకరణ, క్రీస్తు సంఘము యొక్క దిద్దుబాటు, సాతాను కార్యములను లయము చేసి వాడి అబద్ధాలను పెకలించుట, ఇవన్నీ మనం చేయాల్సిన పనులు. ఎందుకు చేస్తాము? ఉచితముగా ఆయన రక్షణ ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతతో దేవ స్వభావము కలిగి న్యాచురల్ అవుట్కమ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ పొందడం ద్వారా వచ్చినటువంటి అనుభవం, దేవ స్వభావం యొక్క న్యాచురల్ రియాక్షన్, ఇది సహజ ప్రతిస్పందన. దేవుని స్వభావం నువ్వు ధరించుకున్నాక అబద్ధాలను చూసి నాకెందుకు నేను పోలేవు, చూసి చూడకుండా పోలేవు. దేవుని స్వభావం నువ్వు ధరించుకున్న తర్వాత సాతాను కార్యములను చూసి సహించలేవు. యెజబెలు అనే స్త్రీని చూసి ఉండనివ్వలేవు. దేవునికి అవమానమైన కార్యాలను చూసి సహించలేవు. అది నీలో అయినా ఎవరిలోనైనా సహజమైన ప్రతిస్పందన, న్యాచురల్ ఇన్స్పిరేషన్, ఇన్స్టింక్ట్ అండ్ రియాక్షన్, అదంతా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. కనుక ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నేను భక్తి కలిగిన వాడికి ఉండే ఇంకొక లక్షణం ఏంటంటే తన కుటుంబ బాధ్యతల విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం వహించకూడదు. తన ఇంటి వారి విషయం జాగ్రత్త వహించాలి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, 5:8. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల, మన ఇంటి వారిని రక్షించకపోయిన ఎడల అనడం లేదు. రక్షించేవాడు రక్షకుడు యేసయ్య. మనం చేయాల్సింది ఏంటిది? సంరక్షణ. రక్షణ వేరు, సంరక్షణ వేరు. రక్షణ అంటే నరకం నుంచి తప్పించడం, సంరక్షణ అంటే అలా కూడు గుడ్డ వాళ్ళ సర్వైవల్ అంతా చూడాలా. పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనేస్తే మరి వాడికి అన్నం ఎవడు పెట్టాలా? నాకు అవసరం లేదు, దేవుడు ఇచ్చాడు. నారు పోసిన వాడు నీరు పోయాడా? దేవుడు చూసుకుంటాడు. నాకు అది అవసరం లేదు. కనడం వరకే నా పని, తర్వాత రోడ్డు మీద పడేస్తా. వాడు ఎట్లనైనా బ్రతికని అంటే వాడు ఏం తయారవుతాడు? డెఫినెట్గా దొంగ తయారవుతాడు. కన్నవాడిని నువ్వు సంరక్షించి సరిగా పెంచకపోతే వాడు ఏమవుతాడు? దొంగ తయారవుతాడు. ఒక మేక పుట్టిన తర్వాత దాన్ని గాలికి వదిలేస్తే అది మేకనే ఉంటుంది అంతే. కోడి పిల్ల గాలికి వదిలేయండి, కొన్నాళ్ళైనాక అది కోడే, కానీ ఇది మంచి కోడ చెడ్డ కోడ అనేది ఉండదు. మంచి మేక చెడ్డ మేక ఉండదు. ఏ జంతువైనా, లేక దూడలు, కోడె దూడలు, గొర్రెలు, మేకలు, కుక్కలు, ఏవైనా సరే పిల్లలు పుడతాయి, వాటిని గాలికి వదిలేయండి. అక్కడ మొరాలిటీ, నైతిక ఇష్యూ, నైతిక విలువలు అనేవి ఆ జంతువులకు ఉండవు. మంచి కుక్కలు చెడ్డ కుక్కలు ఏముంటాయి? కుక్కలే. మంచి గొర్రెలు, మంచి ఎడ్లు, మంచి బర్రెలు, చెడ్డ బర్రెలు, ఇవి ఏ ఉండవు అట్లా. కానీ మనిషిని అలా గాలికి వదిలేస్తే వాడు డెఫినెట్గా వాడు చెడ్డ మనిషిగా తయారవుతాడు. వాడికి ఆకలేస్తుంది, ఎంతసేపు ఆకలి తట్టుకుంటాడు? ఎంతసేపు ఓర్చుకుంటాడు? చూసి ఏ బేకరీలోనో ఏ బ్రెడ్ ఎత్తుకుపోయి తింటాడు. నాకు లేదు, నాకు అత్యవసరం, లేకుంటే చచ్చిపోతాను, అక్కడ కనబడుతుంది, అది ఎవరిదో నాకు అక్కర్లేదు. అందరికీ అన్నీ ఉన్నాయి, బాగా తింటున్నారు, విలాసంగా బ్రతుకుతున్నారు. నేనే దురదృష్టవంతుణ్ణి, నాకు లేదు, కనీసం బ్రతకటానికి రొట్టె ముక్క లేదు.
అక్కడ ఉంది, తీసుకొని తింటే తప్పే ఉంది. ఈ దొంగతనం అంటారు అని వాడికి తెలియదు, తీసుకుంటాడు. ఆ తర్వాత ఇంకోటి జేబు మీద దృష్టి పడుతుంది, డబ్బు నాకు లేదు, వాడి దగ్గర ఉంది, అంత లావు, హిప్ పాకెట్లో మంచి డబ్బులు కొట్టేస్తాడు. పుట్టిన బిడ్డలను అలాగ గాలికి వదిలేస్తే వాళ్ళు నేరస్తులు అవుతారు, సంఘ విద్రోహ శక్తులు అవుతారు. అందుకే తల్లిదండ్రులారా, మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుడు, ఇది తల్లిదండ్రుల బాధ్యత. కనగానే సరిపోదు, పిల్లలను ఏం చేసినా కొంతమంది చూస్తూ ఉంటారు మురిపెంగా. వాడు అల్లరి చేస్తుంటాడు, అన్ని వస్తువులు పాడు చేస్తాడు, ఎదుటి రక్కుతాడు, గిచ్చుతాడు, చేస్తుంటే చెంప చెల్లు అనిపిస్తుంది నాకు, ఆ తల్లులను తండ్రులను. పిల్లలంతా అల్లరి చేస్తుంటారు, బాబు తప్పురా, అల్లరి చేస్తా అని అనడం రాదా? నోరు పడిపోయిందా? వాడు చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. మా ఓడి చాలా తెలివండి, ఎన్ని మాటలు, అన్ని చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. సిగ్గు లేకుండా మళ్ళీ మురిసిపోడు. ఎంత డెవలప్ అయిపోయాడండి వాడు, చాలా చాలా ధైర్యవంతుడండి, తెలివైనోడండి. మొత్తం వాడిని చెడగొట్టేస్తున్నారు. ప్రేమ అంటే పిల్లలు ఏం చేసినా ఏమనకుండా వదిలేయడం ప్రేమ కాదు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. ఒక శత్రువు చేయలేనంత డ్యామేజ్, నువ్వు నీ కొడుకుకో నీ కూతురుకో శిక్షించకపోవడం వల్ల చేస్తావు. వాడిని దండించకపోవడం వలన ఒక శత్రువు కూడా చేయలేనంత నష్టం వాడికి నువ్వు చేస్తున్నావు. నువ్వు ప్రేమగల తండ్రిని అనుకోవచ్చు, ప్రేమగల తల్లిని అనుకోవచ్చు, కానీ నీ బిడ్డకు నువ్వు ఒక బద్ధ శత్రువులాగా ప్రవర్తిస్తున్నావు, వాడిని చెడ్డవాణిగా చేస్తున్నావు. కనుక మన బాధ్యత ఏంటి? సొంత ఇంటి వారిని సంరక్షించాలి. వాడి కూడు గుడ్డ సంపాదించి ఇవ్వడమే కాదు, వానికి నీతి మార్గము నేర్పించాలి, నైతిక విలువలు, దేవుని గూర్చిన జ్ఞానంలో పెంచాలి, ప్రభు యొక్క శిక్షలోను బోధలో దేవునికి స్తోత్రం, వాడిని పెంచాలి. చిన్నప్పటి నుంచి వాడిని మనం యేసయ్య బిడ్డలం రా, అలా చెయ్యి.